సెప్టెంబర్ నెలాఖరుకు నల్లబెర్రీ పొగాకు కొనుగోళ్లను ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు పండించిన నల్లబెర్రీ పొగాకు కొనుగోళ్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్ నెలాఖరు నల్లబెర్రీ పొగాకు కొనుగోళ్లు పూర్తి అవ్వాలని మార్క్ఫెడ్ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్లో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో పొగాకు ప్రతి కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతు శ్రమ వృధా కాకుండా మార్కెట్లో సమయానికి పంట కొనుగోలు జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రైతు ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాణిజ్య కేంద్రాల్లో ఎటువంటి అవినీతి, ఇబ్బందులు చోటు చేసుకోకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించామని, రైతు శ్రేయస్సు ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యతని మంత్రి తెలియజేశారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తగిన చర్యలు చేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రైతుల కష్టాలు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టదా అని ఆమ్దలవలస సమన్వయకర్త చింతాడి రవికుమార్ ప్రశ్నించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన భారతదేశం వ్యవసాయం మీదే ఆధారపడి ఉందని, 46% ఉపాధి కల్పిస్తుందని, మన దేశం 16% జీడీపీ వ్యవసాయం ద్వారా అందిస్తుందని, మన రాష్ట్రం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉందని, మన ఆంధ్ర రాష్ట్రం జీఎస్డీపీ 29% కేవలం వ్యవసాయం నుండే వస్తుందని, మన శ్రీకాకుళం జిల్లాలో 50% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని, మన జిల్లాకి వంశధార, నాగావళి వంటి మంచి నదులన్నీ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిధులను ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన వంశధార ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కావట్లేదని, ఒక 50 కోట్లు పెడితే ప్రాజెక్టు పూర్తి అవుతుందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అది మన దురదృష్టమని, నాగావళి ప్రాజెక్ట్ ఈ స్థితిలో ఉండడానికి కూడా కారణం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం వంటి కార్యక్రమాల వల్ల మరియు రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి వల్ల ఈ ప్రాజెక్టు ఈ స్థాయిలో ఉందని చింతాడి రవికుమార్ అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాకి వంశధార, నాగావళి 2 మంచి నదులున్నా, వాటర్ ఉన్నా, పాలకుల తాలూకు నిర్లక్ష్యం, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి 16-17 సంవత్సరాలుగా మనకు ఉండడం, ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోతుంది. చూడండి, 50 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన వంశధార ప్రాజెక్ట్ ఈ రోజుకి 50 కోట్లు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. దాన్ని పూర్తి చేయట్లేదు. ఈ మాత్రమైనా ప్రాజెక్ట్ పూర్తయిందంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారైనా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి జలయజ్ఞం కార్యక్రమాలు కానీ, లేకపోతే రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి వల్లే ఈ రోజైనా వంశధార ప్రాజెక్ట్ ఆ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఇంకొక 50 కోట్లు పడిచ్చారు, ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అది కూడా చేయట్లేదు చంద్రబాబు నాయుడు. 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మన జిల్లాతో దురదృష్టం అది. ఒక ప్రాజెక్ట్ కూడా లేదు. వ్యవసాయం కోసం ఆధారపడి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మన జిల్లాలో వ్యవసాయం ద్వారా వచ్చిన అందరూ చిన్న సన్నకారు రైతులైనా కనీసం ఒక ప్రాజెక్ట్ కూడా నియమించిన పరిస్థితి ఈ రోజు మన జిల్లాకు ఉంది. మన జిల్లాలో అందరూ చిన్న సన్నకారు రైతులే అయినా ఒక ప్రాజెక్ట్ కూడా నిర్మించిన పరిస్థితిలో ఉందని, సంవత్సరం మొత్తం వర్షాల కోసం ఎదురుచూసి నాట్లు వేసి ఎదురుచూస్తున్న సమయంలో ఒక కట్ట యూరియా కూడా ఇవ్వని ప్రభుత్వం ఏమి ప్రభుత్వమని రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని రవికుమార్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ ముందు ఈ సమస్యను తీసుకువెళ్లడానికి బయలుదేరితే పోలీసులు మాపై తప్పుడు కేసులు పెడతామని, అరెస్టు చేస్తామని బెదిరించారని, రైతులకు అండగా వారి హక్కుల కోసం, ఎరువుల కోసం, పెట్టుబడుల సాయం కోసం వైసీపీ పార్టీ నాయకులం పోరాడతామని, అది మా బాధ్యతని తెలియజేశారు. రైతుల తాలూకా ఉసురనేది పడితే ఏ ప్రభుత్వం పట్ట బయట కట్టలేదు. రైతుల ఉసురు అనేది మంచిది కాదు. ఈరోజు మేము ప్రత్యేకంగా అడుగుతుంటే మా బాధ్యత అది. రైతులు పడుతున్న కష్టాలు, రైతు ప్రతి ఒక్కరు రోడ్డు మీద రాడే. ఎవరో ఇంట్లో అలా ఉండి బాగులేకపోయినా, లేకపోతే ఇలాంటి ఎరువు దొరకకపోయినా ఏడ్చుకుంటూ కూర్చుంటారు, కానీ రోడ్డు మీదకి వచ్చి నాకేం ఇవ్వట్లేదని అడగండి. ప్రతిపక్షంగా అది మా బాధ్యత. మేము ప్రతిపక్షంగా వచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎరువుల కోసం అడుగుతామనంటే ఏం చేశారు మమ్మల్ని?
పోలీసులు రోడ్ల మీద వచ్చి మమ్మల్ని ఆపుతారా? అరెస్టు చేస్తారా? అక్రమ కేసులు పెడతారా? రైతుల కోసం అడిగితే ఇదా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని? ప్రజలందరూ ఇది గమనించాలి. రైతుల కోసం, వాళ్ళకు కావలసినటువంటి హక్కుల కోసం, యూరియా కోసం, లేకపోతే పెట్టుబడి సాయం కోసం, పెట్టుబడి సాయం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. సంవత్సరానికి 20,000 ఇస్తామన్నాడు. సీజన్కి 2 సీజన్లు అయింది. 40,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు 40,000 రూపాయలు ఇవ్వాలి, 5,000 రూపాయలు ఇచ్చాడు. ఇదేనా రైతుల పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి? మేము రైతుల పక్షాన వైసీపీ నిలబడుతుంది, రైతుల పక్షాన పోరాడుతుంది. రైతులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తీర్చే విధంగా ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. రైతులకు ఇప్పుడు అత్యవసర అవసరమైన ఎరువులు తక్షణమే అందించాలని, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మెడలుంచైనా రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చింతాడ రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్, వైసీపీ బూత్ కమిటీ రాష్ట్ర విభాగ సంయుక్త కార్యదర్శి దుంపల శ్యామలరావు, ఆంధ్రవలస టౌన్ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసన్నపేట మండలంలోని ఉర్లాం సచివాలయంలో ఉద్యోగులు హాజరు లేక వెలవెలబోతున్నారు. నరసన్నపేట మండలంలోని ఉర్లాం సచివాలయంలో ఉద్యోగులు హాజరు లేక వెలవెలబోతుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్ సుమారు 2 లక్షల రూపాయలు రైతుల దగ్గర నుంచి సేకరించి ఎరువులు అందించకపోవడంతో వ్యవసాయ శాఖ బుధవారం విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు సచివాలయంలో ఒక్క ఉద్యోగి కూడా హాజరు కాకపోవడం పట్ల అనుమానాలకు తావిస్తుంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పలు ఆలయాల్లో నూతనంగా ఏర్పడిన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే గొండుశంకర్ పాల్గొన్నారు. హిందూ దేవాలయాలు సనాతన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. నగరంలోని చిన్న బజార్ రోడ్డులోని దూదువారి కోవెల వెంకటేశ్వర స్వామి ఆలయం, కొన్నవీధి భీమేశ్వర ఆలయం, తుమ్మవీధిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో నూతనంగా ఏర్పడిన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే పాల్గొని ఆయన మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. దేవాలయాలు పురాతన నిర్మాణాలు, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. దశాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలిచే ఆలయాలను రక్షించుకోవడం పాలక మండలి సభ్యుల ప్రధాన బాధ్యతని సూచించారు. అలాగే దేవాలయాల భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ అధికారి పాలక మండలి సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ కు సంబంధించి రెవెన్యూ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కుల ధృవీకరణ పత్రాలను జారీ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లను ఆదేశించారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ కు సంబంధించి రెవెన్యూ అధికారులతో ఆయన వివిధ రెవెన్యూ సమస్యలపై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. లేదంటే భవిష్యత్తులోనైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. వీఆర్ఓ స్థాయి సమస్యలు సక్రమంగా రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఉన్న భూ సమస్యలు, కోర్టు కేసులు, గ్రీవెన్స్, సర్వే, సర్టిఫికేట్లు జారీ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్ జి జయదేవి మరియు శ్రీకాకుళం డివిజన్ కు సంబంధించి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు చిన్న వయసులోనే న్యాయపరమైన అవగాహన కల్పించడం సమాజ భవిష్యత్తు కోసం ఎంతో అవసరమని కె హరిబాబు అన్నారు. పిల్లలకు చిన్న వయసులోనే న్యాయపరమైన అవగాహన కల్పించడం సమాజ భవిష్యత్తు కోసం ఎంతో అవసరమని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు అన్నారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం గర్ల్స్ హైస్కూల్లో బాలికలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ
గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు స్పష్టమైన అవగాహన అవసరమని, ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో వివరించారు. అలాగే బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, చట్టరీత్యా వచ్చే శిక్షల గురించి విద్యార్థులకు వివరిస్తూ సమాజంలో ఈ చెడు సంప్రదాయాన్ని అరికట్టడానికి బాల బాలికల నిరాకరణ అత్యంత కీలకమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జి ఇందిరాప్రసాద్, ప్రధానోపాధ్యాయులు పి సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు పాల్గొన్నారు. జేర్పురం ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని సందర్శించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ చేసిన ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు. ఈ కార్యక్రమంలో వారితో పాటు లంక శ్యామలరావు, డీజీఎం ఆనందరావు, పిన్నిటి బానోజీ నాయుడు, పిసిని జగన్నాథం నాయుడు, దన్నాన మహేష్, బాలి శ్రీనివాసరావు మరియు కూటమి నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బెజ్జిపురం కేంద్రంగా కొత్తగా మండలం కోరుతూ అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. శ్రీ ఉమా రామలింగేశ్వర పంచాయతన దేవాలయం వద్ద బెజ్జిపురం కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ బెజ్జిపురం గ్రామ అఖిలపక్ష నాయకులు మరియు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు బెజ్జిపురం కేంద్రంగా మండలాన్ని సాధించడానికి గ్రామంలోని అన్ని పార్టీల నాయకులు మరియు పెద్దలు సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. పరిసర గ్రామాల నాయకులు, పెద్దలను కలిసి బెజ్జిపురంలో మండల ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాల గూర్చి తెలియజేసి వారి ఆమోదాన్ని తీసుకోవాలి. సదరు గ్రామాల యొక్క తీర్మానాలను మరియు బెజ్జిపురం కేంద్రంగా మండల ఏర్పాటు ఆవశ్యకత గూర్చి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మండలాన్ని సాధించేటట్లుగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ అధ్యక్షులు మేడూరు ప్రసాదరావు, గ్రామ మాజీ సర్పంచ్ మరియు బీజేపీ నాయకులు ఇజ్జాడి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మరియు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు దన్నాన రాజీనాయుడు, వడ్డిపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.